ఏకోనవింశాధ్యాయము జ్ఞానసిద్ధకృత హరిస్తవము. జ్ఞానసిద్ధుడు అనే ముని ఇలా స్తుతి చేస్తున్నారు. వేదవేత్తలు మిమ్మల్ని వేదవేద్యునిగాను, వేదాంతములందు ప్రతిపాదింపబడిన వానిగాను, గుహ్యమైన వానిగాను, నిశ్చలునిగాను, అద్వితీయునిగాను తెలుసుకుంటున్నారు. చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేత, రాజుల చేత స్తుతించబడే రమ్యములైన మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాము. వాక్యములతో చెప్పశక్యము కాని వాడవు, శివునిచే పూజింపబడిన వాడవు, సంసార భయాన్ని తీసివేసే సమర్థుడవు, జన్మ సంసార సముద్రమునందున్న శివాదుల చేత నిత్యము కొనియాడబడేవాడవు, చరాచర ప్రాణుల చేత స్తుతించబడిన వాడవు, పంచమహాభూతములకు చరాచర రూపములైన అన్ని భూతములు నీవే విస్తారంగా ఉన్నవాడవు, శంకరుని చేత సేవింపబడిన పాదాలు కలవాడా, మీరు పరము కంటే పరుడవు, నీవే ఈశ్వరుడవు. ఈ చరాచర రూపమైన ప్రపంచమంతా కూడా దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోస్తున్నది. ఓ కృష్ణ, నీవు ఆది మధ్యాంతముల యందు ప్రపంచమందంతటా కూడా ఉన్నావు. భక్ష్య భోజ్య చోష్య రూప చతుర్విధాన్న రూపుడవు కూడా నీవే, యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే. నీ సంబంధియు పరమ సుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపాన్ని చూసిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రము వలె తోస్తున్నది. ఆనంద సముద్రము నీవే, నీవే ఈశ్వరుడవు, నీవే జ్ఞానస్వరూపుడవు, సమస్తమునకు నీవే ఆధారము, సమస్త పురాణ సారము నీవే అవుతావు. నీ వలననే సమస్తము జనిస్తోంది, నీయందే సమస్తము లయము చెందుతోంది. నీవు ప్రాణుల హృదయమునందు ఉండేవాడవు, ఆత్మస్వరూపుడవు, అఖిల వంద్యుడవు. మనస్సు చేతను చూడశక్యము కాని నీవు మాంసమయమైన నేత్రములకు ఎలా గోచరమవుతావు? ఓ కృష్ణ, నీకు నమస్కారము. ఓ ఈశ్వర, నీకు నమస్కారము. ఓ నారాయణ, నీకు నమస్కారము. నన్ను ధన్యుణ్ణి చేయుము. మీ దర్శన ఫలము విఫలము చేయవద్దు. ఓ పరమపురుష, నీకు మాటి మాటికి నమస్కారం. ఓ దేవేశ, నన్ను నిరంతరము పాలించు, నీకు నమస్కారం. సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మ్రొక్కుతున్నాను. ఇందువలన నా జన్మ సఫలమవ్వాలి. నీకేమీ కొరత పడదు కదా, నీ జ్ఞానానికి లోపము ఉండదు కదా. నీవు దాతవు, కృపాసముద్రుడవు. నేను సంసార సముద్రమునందు ఈదుతూ ఉన్నవాడను, దుఃఖిస్తున్నవాడను. కాబట్టి సంసార సముద్రమునందు ఉంచబడిన నన్ను రక్షించు. ముకుందా, దుఃఖితుడై ఉన్న నన్ను రక్షించు. త్రిలోకనాథ నమస్కారం, త్రిలోకవాసి నమస్కారం, అనంత ఆదికారణ పరమాత్మ నమస్కారం. పరమాత్మ రూపుడవు, పరమహంసపతివి, గుణాతీతుడవు, గురుడవు, కృపావంతుడవు కృష్ణ, నీకు నమస్కారం. నిత్యానంద సుధాబ్ధి నివాసినివి, సర్వమోక్షప్రదుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధు హృదయ పద్మ నివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయిన ఓ కృష్ణ, నీకు నమస్కారము. ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించేవాడా, నీకు నా నమస్కారాలు. వైకుంఠ నిలయ, వ్యాసాదుల చేత కొనియాడబడే పాదములు కల ఓ కృష్ణ, నీకు నా నమస్కారాలు. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తి అనే పడవ చేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును పొందుతారు. అనేక బోధల చేతను, తర్క వాక్యముల చేతను, పురాణముల చేతను, శాస్త్రముల చేతను, నీతుల చేతను మనుష్యులు నిన్ను చూడలేరు. నీ పాదభక్తి అనే కాటుకను ధరించి నీ రూపమును చూసి దానిని ఆత్మగా భావించి తరిస్తూ ఉంటారు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓ శ్రీహరి, నీకు నమస్కారం. నీ నామాన్ని కీర్తించినంతలో సమస్త పాతకములు నశించిపోతాయి. ఆశ్చర్యం, ఒక్కమారు నీ నామ సంకీర్తన చేసేవాడు నీ పద సన్నిధికి చేరిపోతాడే. కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, జిష్ణు, మధుసూదన, దేవా, మహేశ, మహాత్మ, త్రివిక్రమ, నిత్యరూప, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, నీకు వందనములు. ఓ కృపానిధి, మమ్మలను రక్షించుము. ఇలా స్తుతి చేస్తున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇలా అంటున్నారు. ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించాను. నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమునిస్తాను, కోరుకొనుము అని విష్ణువు పలికారు. జ్ఞానసిద్ధుడు ఇలా అంటున్నారు. గోవిందా, నా యందు దయ ఉంటే కనుక నీ స్థానము నిమ్ము.
ఇంతకంటే వేరే ఏ ఇతర వరం కోరుకోను. భగవంతుడు ఇలా అంటున్నాడు, ఓ జ్ఞానసిద్ధ, నీవు కోరినట్లుగానే అవుతుంది. కానీ ఇంకొక మాట చెబుతాను వినుము. లోకమునందు కొందరు దురాచారవంతులై ఉన్నారు, బుద్ధిహీనులై ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగే ఉపాయమును చెబుతాను వినుము. ఓ మునీంద్రులారా, మీరందరూ కూడా వినండి. నీ చెప్పడి మాట ప్రాణులకు సుఖదాయకము. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమునందు నిద్రించెదను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొంటాను. కాబట్టి నాకు నిద్రాసుఖమునిచ్చడి ఈ మాస చతుష్టయమునందు శక్తివంచన చేయక వ్రతాదుల చేత నన్ను ఆచరించే వారికి పాపములన్నీ నశించిపోతాయి, నా సన్నిధి కలుగుతుంది. నాకు నిద్రా సుఖప్రదమైన ఈ మాస చతుష్టయమునందు వ్రతమాచరించని వాడు నరకమునందు పడతాడు. ఓ మునీశ్వరులారా, నా ఆజ్ఞ మీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి. ఇంకా అనేక మాటలతో ఏమి పని ఉన్నది? ఎవ్వడు మూఢుడై ఈ చాతుర్మాస్య వ్రతమును చేయడో వాడు బ్రహ్మ హత్యా ఫలమును పొందుతాడు. నాకు నిద్ర కానీ, మాంద్యము కానీ, జాడ్యము కానీ, దుఃఖము కానీ, జన్మ జరాదులు కానీ, లాభాలాభములు కానీ లేవు. అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమునందు శయనించడం లేదు. నా భక్తి కలవారెవ్వరో భక్తి లేని వారెవరో పరీక్షించి చూస్తానని నిద్ర అనే వంక పెట్టుకుని శయనిస్తూ ఉంటాను. కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకిష్టమైన ఈ చాతుర్మాస్య వ్రతమును చేసేవారు విగత పాపులగుతారు, నాకు ఇష్టులవుతారు. నీ చేత చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠిస్తూ ఉంటే వారికి నా భక్తి స్థిరమై అంతమునందు నా లోకమునకు చేరి సుఖిస్తారు. హరి ఇలా చెప్పి లక్ష్మీదేవితో కూడా ఆషాఢ శుద్ధ దశమి నాడు పాలసముద్రమునందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమునందు శయనించెను. అంగీరసుడు ఇలా పలికాడు, ఓయి, నీవడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ చాతుర్మాస్య వ్రతమును సర్వఫలప్రదము అయిన అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమైనది అయినది నీకు చెప్పాను. పాపవంతులు కాని, దురాత్ములు కాని, సాధువులు కాని ఎవరైనా సరే హరిపరాయణులై ఈ 4 మాసాలు చాతుర్మాస్య వ్రతమును చేయవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరూ ఈ వ్రతమును విష్ణుప్రీతి కోసమే చేయాలి. ఈ చాతుర్మాస్య వ్రతమును పుని స్త్రీ కానీ, విధవ కానీ, శ్రమణి కానీ, లేక సన్యాసిని కానీ తప్పక చేయవలెను. మోహము చేత చాతుర్మాస్య వ్రతమును చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపమును పొందుతారు. మనోవాక్కాయములను శుద్ధము చేసుకుని చాతుర్మాస్య వ్రతమును హరిని పూజించేవాడు ధన్యుడవుతాడు. చాతుర్మాస్య వ్రతమును ఆచరించని వాడు 1,000,000 జన్మముల యందు కళ్ళు త్రాగువాడుగా పుట్టి నరకములు పాలవుతాడు, సందేహమే లేదు. పరమాత్మ తుష్టికై చాతుర్మాస్య వ్రతము ఆచరించని వాడు గోహత్య చేసిన వాని ఫలమును పొందుతాడు. ఈ ప్రకారముగా వీలు చేసుకుని ఏ విధముగానైనా సరే చాతుర్మాస్య వ్రతమును ఆచరించేవాడు 100 యజ్ఞముల చేసిన ఫలాన్ని పొంది అంతమునందు విష్ణులోకాన్ని చేరుకుంటాడు. జ్ఞానసిద్ధాదులు ఇట్లా హరి యొక్క మాటలను విని చాతుర్మాస్య వ్రతమును చేసి వైకుంఠలోకవాసులయ్యారు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మాహత్మ్యే 19 సమాప్తః.